శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మే 1వ తేదీ నుండి కూడా వ్యయంలో ఉన్నటువంటి గురుడు జన్మంలోకి ప్రవేశిస్తాడు. అలానే ఈ సంవత్సరం అంతా కూడా రాజ్యంలో శని, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారు. వెరసి ఈ గ్రహగతులను కనుక మనం గమనించుకున్నట్లయితే ఆగస్టు తర్వాత నుంచి కుజుడి యొక్క సంచారం కూడా మీకు కొంత ప్రతికూలంగానే ఉంది. ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మొదటగా మనం గమనించుకున్నట్లయితే కనుక సంవత్సర ద్వితీయార్థం వరకు కూడా ఉద్యోగస్తులైనటువంటి వారు ఓర్పుగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ప్రతికూలతలు ఎక్కువగా ఉండేటువంటి కాలం. ఈ దశమంలోనే శని సంచారం ఉన్నటువంటి కారణం చేత అసలు ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎప్పుడు ఉద్యోగం పోతుందో చెప్పడానికి కూడా అవకాశం లేదు. అందుకని వీళ్ళు ఎప్పటికీ జాగ్రత్తగానే ఉండాలి. ఇక నేను ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగం వెతుక్కుంటా అన్నట్లయితే కనుక గ్యాప్ బాగా వచ్చేస్తుంది. కనుక ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా ఈ సంవత్సరం అంత అనుకూలమైంది కాదు. ఫీల్డ్ మారదాం, ఇటువంటి నిర్ణయాలు కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కష్టకాలంలో మనకు వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాని మీదే శ్రద్ధ పెట్టాలి తప్ప కొత్తవాడి జోలికి పోయేటువంటి ప్రయత్నం చేయకూడదు. కనుక ఉద్యోగస్తులైనటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. నిరుద్యోగులైనటువంటి వారు అంది వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని రాజీ పడేటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళినట్లయితేనే మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. అర్హతలు ఉన్నప్పటికీ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు కొంచెం కష్టంగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు కూడా ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. రొటేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఇవ్వవలసినటువంటివేమో ఆగవు, మీకు రావాల్సినవేమో సకాలంలో రావు. అలానే భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండవలసినటువంటి కాలం. సినీ కళా రంగాల్లో ఉండేటువంటి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఏదో అవకాశాలు వచ్చాయంటే వచ్చాయన్నట్టుగా ఉంటుంది తప్ప చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఉండడానికి అవకాశాలు లేవు. ఒక్కొక్కసారి చూడండి, ఆ క్యారెక్టర్ వల్ల పేరు వస్తుంది డబ్బుల్లో, అట్లా ఉంటుంది ఇక్కడ అని చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కొంత ప్రతికూలతలు ఎక్కువగా ఉండేటువంటి కాలం. ఆర్థికంగా చూసుకున్నప్పుడు రొటేషన్ పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈఎంఐలు కట్టడం అనేటువంటిది కొంత సవాలుగా మారుతుంది. అందుకని ఏదైనా సరే ఒక ఈఎంఐ మనం పెట్టుకుంటున్నామంటే ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉద్యోగం మీద ఆధారపడి కదా ఆర్థిక విషయాలు వెళ్ళేవి. ఈసారి ఉద్యోగ విషయాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఆర్థిక విషయాలు కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేసేటువంటి ప్రయత్నమే చేయాలి. ఒకదాని తర్వాత ఒకటిగా ఖర్చులు వస్తూనే ఉంటాయి. అలానే శుభకార్యాల మూలంగానే ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే ఈ ఖర్చులేవి కూడా మీరు కావాలని పెట్టేవో మీ సొంతానికి పెట్టేవో మాత్రం కావు. ఇవన్నీ కూడా శుభకార్యాల నిమిత్తంగా ఉండేటువంటి ఖర్చులుగానే ఉంటాయి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. నా అనుకొని మీరు సహాయం చేసినా ఎదుటివారు దాన్ని సహృదయంతో స్వీకరించడానికి ఇక్కడ అవకాశాలు పెద్దగా లేవు. బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే లాటరీ లాంటివి కావచ్చు, లేకపోతే ₹1, ₹2 చేసేద్దామని చెప్పని షేర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా లేని ఇబ్బందులకు కారణమవుతాయి. కనుక ఇట్లాంటి వాటన్నిటికి దూరంగా ఉండండి. ఒక రూపాయిని వెంటనే ₹2 మారుద్దాం అనుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలకి ఇది పూర్తి వ్యతిరేకమైనటువంటి కాలం. ప్రతి రూపాయిని కూడా కళ్ళకద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలానే వివాహపరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమ పెళ్ళిళ్ళు, పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు, ఏదైనా కానివ్వండి, అది పెళ్ళి, రెండవ వివాహ ప్రయత్నం కావచ్చు, ఏదైనా కూడా ఇవన్నీ అనుకూలంగా కొనసాగుతున్నాయి. సంతాన యోగాన్ని కూడా చక్కగా గ్రహస్థితి సూచిస్తోందని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో మాత్రం అన్యోన్యత కొంత తక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ మీ మాట తీరు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఇంట్లో చికాకులు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. అందుకని ఇంట్లో కన్నా బయట ఎక్కువగా మీరు కాలం గడిపేటువంటి ప్రయత్నం చేయడమే మంచిది. లేదా ఇంట్లో ఉండేటువంటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం అన్ని విధాల మంచిది. మాట తీరు, కోపం ఈ రెండిట్లో కూడా కాస్త ఎక్కువగా జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలం. విద్యార్థుల్లో కాస్త బద్ధకం పెరుగుతుందని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల మీద చూపించినంత శ్రద్ధ మీరు చదువుల మీద చూపించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మొండిగా పై చదువులకి వెళ్ళాల్సిందే, అంటే నేను విదేశాలకు వెళ్ళాల్సిందే అని చెప్పని అక్కడికి వెళ్తారని చెప్పని చెప్పుకోవాలి. అలానే PhD లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేయడానికి కూడా కొంచెం అధికంగా శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఈ పై చదువులు పూర్తి చేయడానికి మీరు విదేశాలకు వెళ్ళడానికి ఆటంకాలు ఏమి ఉండవు, వెళ్ళగలుగుతారు. కానీ అక్కడ నిలదొక్కుకోగలుగుతారా దాన్ని ఆలోచించుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఉత్సాహం కొంచెం తక్కువగా ఉంటుంది. బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కండరాలకు సంబంధించినటువంటి నొప్పులు, కాళ్ళు లాగటం ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా బాధిస్తాయని చెప్పుకోవాలి. స్త్రీలలో ఎవరికైతే ఇప్పటికే థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయో అవి ఇంకాస్త పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. షుగర్ పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ఫలిస్తాయి. కానీ స్వదేశంలో ఉండటమే చాలా వరకు కూడా మీకు మేలుగా ఉంటుంది. కోర్టు కేసుల్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహగతులను కనుక చూసుకున్నట్లయితే గురుబలం పెద్దగా లేకపోవటం, శని యొక్క ప్రతికూలమైనటువంటి సంచారం, ఈ రాశికి ప్రాణం గుండెకాయ లాంటి వాడు శని కనుక ఆయన యొక్క ప్రతికూలమైనటువంటి సంచారం ఉండటం, చాలా వరకు ఆగస్టు తర్వాత నుంచి కూడా చూసుకున్నప్పుడు కుజుడి యొక్క వ్యతిరేకమైనటువంటి గ్రహ సంచారమే ఎక్కువ కాలం ఉండటం, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు బంధువులతో విరోధాలు పెరుగుతాయి. ఊహించినటువంటి ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను ప్రారంభిస్తారు. దానివలన దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక సతమతమవుతారు. అందుకని చెప్పని ఇక్కడ ఏంటంటే మీరు ప్రయత్నం చేయడం మంచిదే కానీ మొండితనం ఏదైతే ఉందో దానికి మాత్రం కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పట్టు విడుపుగా ఉండండి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత అనూహ్యంగా ఉంటాయి పరిణామాలన్నీ కూడా. అందుకని ఆచితూచి అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక నక్షత్రాల ప్రకారంగా ఎలా ఉంది అనేది కూడా మనం గమనించుకున్నట్లయితే కనుక కృత్తిక 1, 2, 3 పాదాల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం చక్కగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా వీళ్ళు కాలక్షేపం చేసుకోగలుగుతారు. అలానే గృహ నిర్మాణాలకి సంబంధించినవి ఏవైతే పనులు ఉన్నాయో వీటిని చక్కగా పూర్తి చేస్తారు. అంటే ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలంగా కొనసాగుతున్నాయి. కొత్తవైనటువంటి కార్యక్రమాలను ఈ సంవత్సరం ప్రారంభం చేస్తారు. శుభకార్యాల నిమిత్తంగా విపరీతంగా ఖర్చు చేస్తారు. రోహిణి నక్షత్రం వారిని చూసినట్లయితే కనుక బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి తరచుగా జరుపుతూ ఉంటారు. యాత్రలు ఎక్కువగా చేస్తారు. స్థాన మార్పుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్యసిద్ధి ఏదైతే పని మొదలు పెడతారో దాన్ని చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవ మర్యాదలు కూడా కొంతవరకు పెరుగుతాయి. మృగశిర 1, 2 పాదాల వారిని కనుక గమనించుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల్లో మీకు అభివృద్ధి ఉండడానికి అవకాశాలు చక్కగా గోచరిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కూడా ఉంటుంది. కొత్త పనుల వలన నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోపం వలన లేని సమస్యలను కూడా తెచ్చిపెట్టుకున్నటువంటి వారు అవుతారు. కనుక వీరు కొంత అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మరి ఇటువంటి ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ఇంకా అవకాశం ఉంది చక్కగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి. ఈ శ్రీ గురు చరిత్ర దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి శ్రీ గురు చరిత్ర తీసుకొని దీన్ని సప్తాహ పారాయణ చేయండి. నెలకి కనీసం ఒక్క మారుగా అన్నా చేయండి. అవకాశం ఉన్నటువంటి వారు వారం వదిలి వారంగా సప్తాహ పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక గురువు ఇస్తున్నటువంటి ప్రతికూలతలు తగ్గి అనుకూలమైనటువంటి యోగాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. కనుక అవకాశం ఉన్నంత వరకు గురు చరిత్ర పారాయణ చేయండి. అవకాశం లేదు కనీసం నిత్యం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అలానే శనివార నియమాన్ని పాటించండి. ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం పూట ఆహారాన్ని స్వీకరించడం, రాత్రి పూట పలహారాన్ని స్వీకరించడం, ఇటువంటి ఈ నియమాన్ని పాటించుకుంటూ ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి అయితే 108 ప్రదక్షిణాలన్నా చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చనన్నా చేయించుకోండి. మీకు ఏదన్నా తీరనటువంటి కష్టం వస్తోంది, బాగా ఓర్చుకోలేనంత ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నట్లయితే నేను గాన్గాపూర్ వస్తాను, అన్నదానం చేస్తాను అని దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని మీకున్నటువంటి ఆ కష్టం తీరిన వెంటనే చక్కగా గాన్గాపూర్ వెళ్ళి అక్కడ అన్నదానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంతమందికి చేయాలని లెక్కం లేదు. మీరు ఎంతమందికి అనుకోగలిగితే మీ శక్తి మేరకు అంతమంది వరకు చక్కగా అన్నదానం చేసి రావచ్చు. అయితే ఈ సంవత్సరం మాత్రమే మీకు గురుబలం తక్కువగా ఉంది. ఈ ఒక్క సంవత్సరం కనుక వృషభ రాశి వారు ఓర్చుకోగలిగినట్లయితే వచ్చే ఏడాది నుంచి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అక్కడ గురువు రాశి మారిపోతున్నాడు, శని రాశి మారిపోతున్నాడు. అక్కడి నుంచి కూడా మళ్ళీ మంచి కాలం కూడా ప్రారంభమవుతుంది. కనుక ఈ ఒక్క సంవత్సరం కాస్త ఓర్పుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడికి జాగ్రత్తలు పాటించుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా కాలక్షేపం చేస్తారని చెప్పని భావిస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.